మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు డాక్టర్ రఘు శ్యామల గారు, న్యూరో సర్జన్. ఈ రోజు మనం డిస్కస్ చేద్దాము నిద్రలేమి సమస్య. ఎస్, చాలా మంది సఫర్ అవుతున్నారు కదా అండి. ఏమైనా టిప్స్ ఫాలో అవుతున్నారు? ఎందుకు ఈ సమస్య మనలో చాలా మందికి వస్తూ ఉంటుంది? ఏం తప్పిదాలు చేస్తున్నాం? వస్తే గనక ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి? ఇవన్నీ కూడా సార్ తెలియజేస్తారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నిద్రలేమి సమస్య అప్పట్లో అక్కడక్కడ వినేవాళ్ళం సార్. మొబైల్ చూడడం వల్ల వస్తుందా, ఎక్కువగా సాఫ్ట్వేర్ వాళ్ళకి వస్తుందా, ఎక్కువగా స్ట్రెస్ ఆలోచించడం వల్ల వస్తుందా, ఏంటి సార్ మేజర్గా కారణాలు ఏంటి అంటారు? చిన్నపిల్లలు కూడా అమ్మో మాకు నిద్ర రావట్లేదు అంటున్నారు సార్. ఏంటి, మీరు ఇన్ని కేసెస్ స్టడీ చేసి ఉంటారు, చాలా మంది పేషెంట్స్ని గమనించి ఉంటారు కదా సార్. ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఎక్కువగా రీజన్స్ అంటారు? మొదటిగా మనం చూసుకుంటే అంటే పాతకాలానికి ఇప్పుడు పల్లెటూరుకి మనకి పట్టణానికి డిఫరెన్స్ అదే ఉంటుంది. పల్లె అన్నది ఇప్పుడు మనం యూజువల్ గా మనం ఏ పల్లెటూరుకి వెళ్ళిపోయినా కూడా మనకి 7-8 అవర్స్ వరకు అందరు పడుకుంటారు. 9 o'clock బయటకు వస్తే మీకు భయం వేస్తుంది, కుక్కలు మురుగుతూ ఉంటాయి. బట్ పట్టణం అన్నది 24 గంటలు పని చేస్తూనే ఉంటుంది. మధ్యరాత్రి పని అన్నది మెయిన్లీ మనకి స్ట్రెస్ ఇస్ ద మెయిన్ ఫ్యాక్టర్. మనకి ఒక ముఖ్యమైన విషయం పర్టికులర్ గా ఇన్ టౌన్ లో, హైదరాబాద్ లో కానీ ఇట్లాంటి టౌన్స్ లో ఏంటంటే 24 గంటలు పని చేస్తూనే ఉంటారు. 24 గంటలు ఏదో పని ఉంటూనే ఉంటుంది. స్ట్రెస్ కూడా అలానే ఉంటుంది. సో స్ట్రెస్ వల్ల మన లోపల ఇంటర్నల్ గా ఏం చేంజెస్ వల్ల బ్రెయిన్ కి ఇలా నిద్రపోకూడదని ఏమైనా ఇండికేషన్ ఇస్తుందా? ఏంటి సార్ లోపల ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అంటారు? సో బాడీలో ఒక క్లాక్ ఉంటుందండి. సో బయోలాజికల్ క్లాక్ అంటే ఓకే సార్. మనం ఇంగ్లీష్ లో చెప్పాలంటే సర్కేడియన్ రిథమ్ అంటాం. అంటే మీనింగ్ ఏంటంటే ఏ టైంకి పడుకోవాలి, ఏ టైంకి లేవాలి అన్నది బాడీలో ఒక సెట్ ఉండిపోతుంది. ఓకే. సో ఒక పర్టికులర్ టైంకి కొంతమందికి మనకి ఫ్రెండ్స్కే చూడండి ఒక 8-9 o'clock వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది. కొంతమందికి 12-1 అయినా కూడా నిద్ర రాదు. సో వేరియస్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంగా ఉంటుంది. సో ఈ సర్కేడియం రిథమ్ అన్నది ఏదైతే ఉంటుందో ఇది లైట్ ఎక్స్పోజర్ ని బట్టి ఉంటుంది. న్యాచురల్ లైట్, సన్ లైట్ మెయిన్లీ. విలేజ్ లో ఏంటంటే ఇప్పుడు మనకి సన్లైట్ ఈవినింగ్ 6-7 కి ఆగిపోతుంది, మెయిన్లీ చీకటే ఉంటుంది ఎక్కువ. కాబట్టి బాడీ రిథమ్ లో ఏమంటే దిస్ స్లీపింగ్ టైం, ఇది స్లీపింగ్ టైం అని బాడీకి అలవాటు అయిపోయి అది నిద్ర వచ్చేస్తుంది. మనం ఏంటి ఇక్కడ ఆర్టిఫిషియల్ లైట్ లో సో బ్రైట్ లైట్స్, ఏ ఆఫీస్ తీసుకున్నా ఏ ఇంట్లో తీసుకున్నా కూడా బ్రైట్ లైట్స్ నిరంతరంగా నడుస్తూనే ఉంటుంది. రిథమ్ అన్నది మనకి పోతుంది. సో దానివల్ల మనకి తొందరగా నిద్ర రాకపోవడం అనేది జరుగుతుంది. ఓకే సార్, ఈ రీజన్ కూడా చెప్పండి సార్. మొబైల్ చూడడం వల్ల ఏమైనా నిద్ర రాకుండా నిద్రను పోస్ట్పోన్ చేసుకోవడం అలాంటివి ఏమైనా జరుగుతుంది? డెఫినెట్లీ అదే మనం అనుకున్న సేమ్. ఇప్పుడు మనం మొబైల్ చూసినప్పుడు బ్రైట్ లైటే ఉంటుంది. మోరోవర్ మొబైల్ ఏంటంటే ఇంకా చేంజింగ్ లైట్స్ ఉంటాయి, వెరీ ఫ్లికరింగ్ లైట్స్ లాగా కూడా ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది. మనకి యాక్చువల్లీ పడుకునేటప్పుడు బ్రెయిన్ కామ్ అయిపోయి పడుకోవాలి. కాకపోతే ఈ టైంలో ఏమవుతుంది మనకి అంటే స్టిమ్యులేట్ అయిపోతుంది, అంటే ఇంకా ఇంకా ఎక్కువ అవుతుంది. అన్ని సోషల్ మీడియాలో కూడా ఏదో ఒక ఇష్యూ పైనే నడుస్తూనే ఇంట్రెస్టింగ్. అదేంటి సార్, చిన్నపిల్లలు బుక్స్ చదివినా మనం బుక్స్ చదివినా నిద్ర వస్తుంది, బట్ మొబైల్ చూస్తే కొన్నిసార్లు నిద్ర రాదు. ఎక్కడ మోర్ ఎంగేజింగ్. సో ఎనీ సోషల్ మీడియా, మనం ఇన్స్టాగ్రామ్ తీసుకున్నా యూట్యూబ్ తీసుకున్నా కూడా మనం ఒకటి ఏదైనా ఇష్టం వచ్చింది ఒకటి చూసాం అనుకోండి, ఆల్గరిథమ్ ఇస్ మేడ్ అంటే కంప్యూటర్ ఆల్గరిథం ఎట్లా అంటే నెక్స్ట్ నీకు ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని రెడీ పెట్టేసి ఉంటుంది. ఒక వీడియో అయిపోయినప్పుడే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో వస్తుంది రిలేటెడ్ టు దానికి అన్నట్టు. మనం మూవీ గురించి చూస్తున్నా లేదా క్రికెట్ గురించి చూస్తున్నా, అంతకంటే ఇంట్రెస్టింగ్ ఏంటనేది నెక్స్ట్ వీడియో రెడీగా ఉంటుంది. అయిపోయినప్పుడే అది వచ్చేస్తుంది, మనం దాన్ని స్కిప్ చేయలేము. సో అందులో టైం తెలియకుండానే అయిపోతూ ఉంటుంది. ఎస్ సార్, ఇదైతే ఈ రీజన్స్ అయితే తెలుస్తుంది సార్. బట్ ప్రాపర్ గా స్లీప్ పోవడానికి టైమింగ్స్ అంటే ఈ రోజు 11 కి నిద్రపోయాను, రేపు కూడా 11 కి, ఎల్లుండి అలా డే ఆఫ్టర్ అలా టైం పర్టిక్యులర్ గా మెయింటైన్ చేస్తే కూడా ప్రాపర్ స్లీప్ ఉంటుంది అంటారా సార్? పర్సన్ ని బట్టి మనకి వేరియస్ రిక్వైర్మెంట్ అని ఉంటుంది. అంటే మనకి నిద్ర ఎంత కావాలి అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లోడు అనుకోండి, పుట్టిన వాళ్ళకి ఆల్మోస్ట్ 18 hours తెలిసి. ఓకే, మన ఏజ్ పెరుగుతున్నా కొన్ని రిక్వైర్మెంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ప్రాపర్ స్లీప్ అన్డిస్టర్బ్డ్ యూజువలీ 6 to 8 hours స్లీప్ అన్నది సఫిషియంట్. అంటే నార్మల్ గా దట్ ఈస్ మినిమం, దట్ ఈస్ నీడెడ్, రిక్వైర్డ్. సో అంతకంటే తక్కువ అయితే దెన్ ప్రాబ్లమ్స్ రావడం అన్నది మొదలవుతుంది. అంటే పర్టికులర్ గా ఇదే టైం కి పడుకోవాలి, రోజు కూడా ఒకే టైం బ్యాలెన్స్ చేయాలా, మెయింటైన్ చేయాలంటే అది కరెక్టే అంటారు సార్? ప్రాపర్ సో బ్యాలెన్స్ చేయడం వల్లనే రిథమ్ డెవలప్ అవుతుంది బాడీ. మనం సర్కేడియం రిథమ్ ఏదైతే అనుకున్నామో ఇట్ ఈస్ రిథమ్. అంటే ఎవ్రీడే అదే టైంకి పడుకొని అదే టైంకి లేవడం వల్ల బాడీకి కూడా అలవాటు అయిపోతుంది.
ఎస్ సార్. మరి నిద్రలేమి సమస్య వల్ల ఎలాంటి పరిణామాలు ఫ్యూచర్లో చూడాల్సి వస్తుంది? సర్లే నిద్రలేమి సమస్య కదా, అందరం పోవట్లేదు, ఫోన్స్ చూస్తున్నాం, మార్నింగ్ యాక్టివ్గా లేస్తున్నామని ప్రజెంట్ అయితే అనుకుంటున్నారు కొందరు. ఫర్దర్గా ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా సార్? ఉంటే కనుక ఏముంటాయి? మనం నిద్రను ఒక విధంగా తీసుకుంటే బాడీ రిపేర్ చేసే ఫేజ్ అని చెప్పొచ్చు. అంటే బాడీ రెస్ట్ ఆఫ్ ద డ్యూరింగ్ ద మనం తిన్నది ఆక్సిడేటివ్ స్ట్రెస్ కానీ బ్రెయిన్ లో ఆలోచనలు కానీ అన్నిటిని రిపేర్ చేసుకునే టైం. ఓకే, మనం ఏంటంటే ఆ టైం ఇవ్వలేదు అనుకోండి, ఇప్పుడు బ్రెయిన్ కూడా కంప్యూటర్ 24 గంటలు పనిచేస్తే ఏమవుతుంది, హీట్ అయి కొద్దిసేపు అయిన తర్వాత ఇదైపోతుంది. సిమిలర్లీ బ్రెయిన్ కూడా అంతే, దిస్ ఇస్ సూపర్ కంప్యూటర్ ఒక విధంగా చూడాలి అంటే. సో ఆ మాత్రం టైం ఇవ్వలేకపోతే ఫస్ట్ మనకి బ్రెయిన్ తోనే చూసుకుంటే మనకి ఫస్ట్ ఏకాగ్రత అన్నది వెళ్ళిపోతుంది. సో మనం వర్క్ పైన కానీ స్టూడెంట్స్ అయితే చదవడం పైన కానీ ఫోకస్ చేయలేదు. సెకండ్, మెమరీస్ పైన ఇట్ హ్యాస్ ఇంపాక్ట్. మనకి ఏదైతే చదివామో అది కన్సాలిడేట్ అవ్వాలి, బ్రెయిన్ దాన్ని కన్సాలిడేట్ చేసుకుని లాంగ్ టర్మ్ మెమరీ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. అంత టైం మనం ఇవ్వకపోతే ఏమవుతుందంటే మెమరీ రావడం, దెన్ స్లోగా మనకి ప్రోగ్రెస్ అనేది తగ్గడం అనేది మొదలవుతుంది. సో బ్రెయిన్ బాగుంటే మిగతా సిస్టమ్స్ కూడా బాగుంటాయి. ఇప్పుడు హైపర్ టెన్షన్, ఒబెసిటీ, ఇవన్నీ కూడా మనకి ఒక రకంగా విత్ ద టైం మనకి వింటనే కాదు కానీ బట్ అదే అలాంటి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి అనుకోండి ఫ్యూచర్లో, అది సేమ్. కాబట్టి ప్రాపర్ స్లీప్ టైమింగ్ అనేది బాగుండాలి. ఓకే, ఫుడ్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే సార్? ఫుడ్ ఇంపాక్ట్ అంటే అదే మనకి రిపేరేటివ్ టైం అనుకున్నాం మనం. సో మనకేంటంటే డ్యూరింగ్ మనం పడుకున్నప్పుడు మనకి బ్రెయిన్కి సర్క్యులేషన్ బాగుండాలి, బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలి. ఒకవేళ ఆ సర్క్యులేషన్ వేరే దగ్గర డైవర్ట్ అయింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఇది ఉంటుంది. మోస్ట్లీ మనం తిండి, సో ఈవినింగ్ టైంలో బాగా తినేసి బిర్యానీ తినేసి మంచిగా పడుకుంటే నిద్ర బాగా వస్తుంది, కానీ ప్రాసెస్ ద ఇంటెన్షన్ ఆఫ్ స్లీప్ ఏదైతే ఉందో, స్లీప్ ఏదైతే మెయిన్ పర్పస్ ఉందో అది సాల్వ్ అవ్వదు. బాగా నిద్ర పట్టిందని హ్యాపీ ఫీల్ అవ్వద్దు, లోపల జరిగేవి మాత్రం. జనరల్గా ఏంటంటే మనం అర్లీగా తినేసి ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఉంటుందంటే బాడీ చేయాల్సిన మెయిన్ వర్క్స్ అన్ని అయిపోయి ఉంటాయి. అంటే ఇప్పుడు గట్ ఉంటుంది మనం తింటాం, అదంతా ఇది అయిపోయి ఉంటుంది. సో పడుకుంటే ఇట్ విల్ బి రియల్లీ రెస్టింగ్ పీరియడ్. ఎస్, అయితే చాలా మంది అమ్మయ్య బాగా తిన్నాం, బాగా నిద్ర పడుతుందని హ్యాపీ ఫీల్ అవుతారు, కానీ అసలు ముందుగా తినేయడం, నైట్ అన్నది తొందరగా తినేయడమే ఉపకారం మనకి. ఓకే సార్, మీరు ఈ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి సార్? ఇన్సోమ్నియాకి సంబంధించి మీ దగ్గర ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? మీరు ఎలా ట్రీట్ చేస్తారు? మెడికేషన్సా, థెరపీస్ ఏమైనా ఉంటాయి, ఎలా సార్ అసలు? సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనం డీటెయిల్డ్గా వీ హ్యావ్ టు మనం పేషెంట్తో మాట్లాడాల్సి ఉంటుంది. అంటే వాట్ ఈస్ ద రీజన్, దీని వెనుక కారణం ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా జస్ట్ మనం మెడిసిన్స్ ఇచ్చామనుకోండి, దట్ ఈస్ వేస్ట్. మాక్సిమం స్ట్రెస్ ఆర్ ఫోన్ ఎడిక్టెడ్ ఇలాంటివి ఉంటాయి. సో ఫస్ట్ ఈ ట్రీట్మెంట్ అన్నది మనకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తో స్టార్ట్ అవుతుంది. డైలీ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచే మనం స్టార్ట్ చేయాలి, మార్పు అన్నది అక్కడ నుంచే రావాలి. సో మెడికేషన్ కంటే ఫస్ట్ ప్రయారిటీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడమే మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారా సార్? ఓకే, ఆఫ్టర్ సార్ ఏంటి, ఎలా ట్రీట్ చేస్తారు? సో వన్స్ మనం రీజన్ ఏంది, ఒకవేళ స్ట్రెస్ ఉందనుకోండి, ఎందుకు ఉంది, ఎలా ఉంది, వాళ్ళ సైడ్ నుంచి మనం తెలుసుకున్న తర్వాత దానికి మనం ఏమైనా చేయగలిగితే మెడిసిన్ త్రూ అన్నది మనం చేస్తాం. సో జనరల్ రికమెండేషన్ ఏంటంటే ఎవరికైనా కూడా సో రెగ్యులర్ టైం అన్నది మెయింటైన్ చేయాలి. అంటే ఈ రోజుకి ఎవ్రీడే మనం 10 to 6 లేదా 11 to 6 విచ్ ఎవర్ వాళ్ళకి ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో ఆ టైం చూస్ చేసుకోవాలి. ఒక 1-2 అవర్స్ ముందే మనం స్క్రీన్ టైం ఆఫ్, బ్రైట్ లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించేసారు. ఫుడ్, లైట్ ఫుడ్ ఫర్ 2 hours. అండ్ డ్యూరింగ్ ద డే ఏదైతే ఉంటుందో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎ బిట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే కొంచెం వాకింగ్, ఒక 30 minutes 20 వీలైనంత వాకింగ్, అండ్ ఎక్స్పోజర్ టు ద న్యాచురల్ లైట్, న్యాచురల్ సన్ లైట్. సో దానివల్ల ఏంటంటే బాడీకి తెలుస్తుంది, ఓకే దిస్ ఇస్ ద డే, దిస్ ఇస్ నైట్. సో దానివల్ల మనకి ఏంటంటే స్లీప్ సైకిల్ అన్నది రెగ్యులర్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్. నమస్తే.